పాపాలను ఆయన కడిగి వేస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ పాపాలను కడిగి వేయడం మాత్రమే కాదు, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, నీకు స్వర్గాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ప్రభువా, యేసు ప్రభువా, నువ్వు దేవుడు అంట. ఇదిగో నేను ఎంత ఘోర పాపివైనా, నీలో ఎంత ఘోరమైనటువంటి ఆలోచనలు ఉన్నా, ఇతరులు కీడు చేసిన వ్యక్తివైనా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తివైనా, ఏది అయినా నేనేమి అనడు. కుమారి, నిన్ను నేను బాగు చేస్తానంటాడు, దగ్గర రమ్మంటాడు. కుమారుడా, నువ్వు నాకు కావాలి, దగ్గర రమ్మంటాడు. నీ హృదయంలో ఆలోచన చేసుకో, నీ మనసులో ఆలోచన చేసుకో. ఎంతకన్నా గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? లేనే లేడు. నేనేమి అడగడం లేదు, కేవలం నీ మనస్సును అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయంలో మనసులో స్థానం ఇస్తే ఆయన రాజుగా ఉంటాడు, నిన్ను పరిపాలన చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత 70-80 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇదిగో పాతాళం ఉన్నది, నరకం ఉన్నది, స్వర్గం ఉన్నది. నువ్వెక్కడికి వెళ్తావన్నది ఇప్పుడే నువ్వు నిర్ణయించుకోవాలి. చనిపోయిన తర్వాత ఎవరు కూడా నేను ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచం అత్యధికంగా అమ్ముడిపోతున్న ఏకైక గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఉన్నాడంట. పేదవాడు నీతిగా బతికాడు, బీదవాడు చక్కగా బతికాడు లోకంలో. చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడంట. ఇదిగో ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికాడంట. తాగాడు, విశ్వాసానంగా ఉన్నాడు, విశ్వాసానంగా తిన్నాడు, ఎవరిని పట్టించుకోలేదు, దేవుణ్ణి కూడా పట్టించుకోలేదు. చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. అగ్ని ఆరదు అని పురుగు చావదమ్మా. అయ్యా, అన్నా, తమ్ముడా, అక్క, అగ్ని నుంచి నేను ఎవరు కాపాడలేరు. కాపాడగలిగిన దేవుడు ఇప్పుడే నీ ఇంటికి వస్తా ఉన్నాడు. కాపాడగలిగిన దేవుడు ఇప్పుడే నీ గడప తొక్కుతూ ఉన్నాడు. కాపాడగలిగిన దేవుడు ఇప్పుడే ఎలకల గుడానికి వచ్చాడు. ఆయనే యేసు క్రీస్తు అనేటువంటి రక్షకుడు, ప్రభువు. ఆయన అంగీకరిస్తే, నోటితోనూ దేవుడని ఒప్పుకుంటే చాలు, నీకు ఇంకా అనేక విషయాలు చెప్పడానికి. ఎలకలగూడెంలో పస చంటి ఉన్నారు, ఆయన మందిరం ఉన్నది. ఆయన దగ్గరికి మీరు రండి, వాక్యాలు వివరిస్తారు. మీ జీవితాలు కట్టుకోండి, మీ మనసులు మార్చుకోండి. ఇదిగో ఉగ్రత రాబోతుంది, నరకం రాబోతుంది. కాబట్టి దేవుడు లోకముని ఎంతో, నిన్నెవరో ప్రేమించడం లేదేమో, నిన్నెవరు అర్థం చేసుకోవడం లేదేమో, నిన్ను మనిషిగా గుర్తించడం లేదేమో, నాన్నవారే నిన్ను కించపరుస్తున్నారేమో, నువ్వు వద్దనుకుంటున్నారేమో, నువ్వు వేస్ట్ అంటున్నారేమో. కానీ నిన్నుగా ప్రేమించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నిన్నుగా ప్రేమించి విలువిచ్చే దేవుడు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దయచేసి నువ్వు వస్తావా? నీ మనసుని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? ఆస్తిని అడగడు ఆయన, అంతస్తుని అడగడు, బంగారం అడగడు, నీ డబ్బు అడగడు, ఏది అడగడు, నీ భూములు అడగడు. ఒకటే ఒకటి ఆయన అడుగుతున్నాడు. నీ జీవితానికి ఆయనకి ఇస్తే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ లోకంలో సినిమాలు ఇవ్వలేనటువంటివి, సీరియల్ కథలు ఇవ్వలేనటువంటి, స్టోరీలు ఇవ్వలేనటువంటి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి వాడవైనను, నువ్వు ఎలాంటి వాడవైనను ఆయనకు అవసరం లేదు. ఆయన దగ్గరికి వస్తే హిమము కంటే, మంచు కంటే నిన్ను తెల్లగా మారుస్తాడు. నీ హృదయాన్ని ఎంత మరకున్న, మచ్చున్న, డాగున్న, డంబమున్నా ఆయన కడిగి వేస్తాడు. యేసు పిలుస్తూ ఉన్నాడు, యేసు రమ్మంటూ ఉన్నాడు. అక్క, ఈ అవకాశం మరలా రాదేమో. అన్నయ్య, ఈ అవకాశం మరలా రాదేమో. తమ్ముడా, ఈ అవకాశం మరలా రాదేమో. నిజ దేవుడు ఎవరో ఎప్పుడన్నా పరిశీలన చేసావా? ఇదిగో ఎంతో మంది తండ్రులున్నా నిన్ను కన్న తండ్రి ఒక్కడే. ఊర్లో ఎవరిని తండ్రి అని పిలవడానికి అవకాశం లేదు. అలాగే ఎంతో మంది సో కాల్డ్ గాడెసెస్, దేవుళ్ళు, దేవతలున్నా నిన్ను సృజించిన దేవుడు ఒక్కడే. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు రమ్మని, నీ జీవితాన్ని ఆయనకి సమర్పించమని నేను బ్రతిమాలుకుంటూ ఉన్నా, అడుగుతూ ఉన్నావు. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది నిలబడ్డా మేమందరం దేవుని తెలుసుకున్నాం, ఆ మాటలు విన్నాం, మా జీవితాలు మారిపోయినాయి. ఒకప్పుడు మేము మీలాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు అలా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే మా జీవితాలను మార్చింది యేసు క్రీస్తు అనేటువంటి ప్రభువు, యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు, యేసు క్రీస్తు అనేటువంటి రక్షకుడు. ఆయన నేను రక్షిస్తాడు, నీ బిడ్డను రక్షిస్తాడు, నీ భర్తను రక్షిస్తాడు. త్రాగుబోతనం నుంచి, వ్యభిచారం నుంచి, దొంగ ఆలోచనల నుంచి, తప్పుడు ఆలోచనల నుంచి, నిర్ణయాల నుంచి, ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
నువ్వు విడుదల పొందుతావు. ఆయన వద్దకు రా, ఆయన మాటలు విను, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మన మధ్యలో ఉన్నటువంటి ఐజక్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం.